వెచ్చ నరసింహరావు అనే వ్యక్తి వ్యాపారంలో నష్టం వచ్చి గుమస్తాగా పనిచేస్తున్నాడు. 4 నెలల క్రితం బండి మీద నుండి పడి తలకు బలమైన గాయమయ్యి ఆపరేషన్ చేయడంతో వైద్యులు 6 నెలల బెడ్ రెస్ట్ చెప్పారు. తనకు 2 కుమారులు. పెద్ద కుమారుడు నర్సరావుపేట తిరుమల ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రెండవ కుమారుడు విట్ కాలేజ్ నందు ఇంటర్ చదువుతున్నాడు. పిల్లలకు విద్యా దీవెన రాకపోవడంతో తన పిల్లల చదువు ఆపే పరిస్థితి వచ్చిందని దంపతులు పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం దృష్టికి తీసుకువచ్చారు. ఆ పిల్లలు చదువు మధ్యలో ఆగితే సర్టిఫికెట్స్ కూడా ఆగిపోతాయని కన్నీరు పెట్టుకున్నారు. ఆర్యవైశ్య సంఘం వారికి ధైర్యం చెప్పి అండగా ఉంటా అని మాట ఇచ్చి 1,75,000 రూపాయలు మిత్రుల ద్వారా అందించడం జరిగింది అని పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తమాసు సుజాత, తాడ్వాయి రామకృష్ణ, గౌరు శ్రీనివాసరావు, ఇమ్మడిశెట్టి గోవర్ధన్ రావు మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దాదాపుగా అనేక మంది ఆర్యవైశ్య సోదరులకి జిల్లాలో ఏ ఇబ్బంది అయినా కానీ జిల్లా ఆర్యవైశ్య సంఘం వాళ్ళకి అండగా ఉంటుంది. అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా పల్నాడు జిల్లాలో వైశ్యుల్లో ఎవరైనా చిన్న బిడ్డలుండి వాళ్ళు చదువుకోలేకపోతే ఏదన్నా ఆపద వచ్చినా హాస్పిటల్ నిమిత్తం వచ్చినా జిల్లా ఆర్యవైశ్య సంఘం పట్టణ ఆర్యవైశ్య సంఘాలందరికీ అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. దానిలో భాగంగా నర్సరావుపేటలో వెచ్చ నరసింహారావు, తన ధర్మపత్ని యశోద, వీళ్ళు ఒకప్పుడు బాగా కష్టపడి పైకి వచ్చిన వారే. అనుకోని రీతిలో ఇతనికి పడి తలకు ఆపరేషన్ చేయటం వల్ల ఒక 6 నెలలుగా బెడ్ రెస్ట్లో ఉండడం జరిగింది. ప్రస్తుతం అప్పులు చేయలేనటువంటి పరిస్థితి. ఎక్కడికి పోయినా 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీలు అడగడంతో తన బిడ్డలిద్దరు చదువు కూడా మధ్యలో ఉంది. పెద్దబాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ తిరుమల కాలేజీ నర్సరావుపేట, అలానే రెండో బాబు ఆక్స్ఫర్డ్ విట్లో ఫస్ట్ ఇయర్ ఇంటర్ చదువుతూ ఉన్నాడు. వీళ్ళిద్దరి చదువుకి కావాల్సినటువంటి అవసరం ఉండి వాళ్ళ మిత్రుల ద్వారా నాకు తెలియజేయగా, నా స్నేహితుల ద్వారా, అలానే నర్సరావుపేట పట్టణ ఆదివాసీ సోదరుల ద్వారా మిగిలినటువంటి సోదరులందరూ నా మిత్రులు, అలానే పల్నాడు జిల్లాలో ఉంటే అన్ని పట్టణాల నుంచి కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందించారు మెసేజ్ పెడితే. దానిలో భాగంగా ఈరోజు 1,75,000 రూపాయలు వీళ్ళకి వాళ్ళిద్దరి పిల్లల ఫీజు నిమిత్తం ఇవ్వటం జరుగుతుంది. దీనికి ఒకటే ముఖ్య కారణం, మనం అంత అమౌంట్ ఇవ్వటం గొప్ప విషయం కాదు, కానీ దానికి అర్హులై ఉండాలి. అలానే ప్రతి ఒక్కరూ ఇలానే అడిగితే ఇబ్బంది పడతాం. మీరు సాధ్యమైనంత మటుకు మీరు సహాయ సహకారాలు అందించండి. 10 మందికి కావాల్సి వస్తే అలానే డబ్బులు ఇస్తాం కదా అని చెప్పి అడగకుండా అవసరమైన రీతిలో అవసరమైనంత మటుకు మాత్రమే మమ్మల్ని సహకరించమని అడిగితే మేము మీ అందరికీ కూడా అండగా ఉంటాం. ఏదైనా 10,000, 20,000, 30,000 మటుకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. తనకి నిర్మా సుజాత గారు వాళ్ళ క్లబ్లో సభ్యురాలు అవ్వటం వల్ల ఆవిడ స్వయంగా 25,000 రూపాయలు దీంట్లో ఆవిడ డొనేషన్ చేయడం జరిగింది. అలానే నా మిత్రుడు రావెళ్ళ జ్ఞాని వాళ్ళ కాలేజీ తరఫున అడగ్గా తను అట్లా కాదని చెప్పి తను స్వచ్ఛందంగా 20,000 రూపాయలు డొనేషను వీళ్ళ కోసం పంపించడం జరిగింది. అలానే నా మిత్రులందరూ కలిసి తలా 1,000 రూపాయలు, ఇతను తెలిసిన వాడు నా మిత్రులందరూ కలిసి కూడా దాంట్లో అమౌంట్ వేయగా ఈరోజు 1,75,000 రూపాయలు వీళ్ళకి అందిస్తూ ఉన్నాం. అయితే వీళ్ళకి ఇవ్వట్లేదు, కాలేజీ ఫీజు ఇద్దరికి కూడా 2 కాలేజీల ఫీజు కడుతున్నాం. దానిలో భాగంగా ఈరోజు వారికి ఈ అమౌంట్ మొత్తం కూడా ఒప్పుచెప్పడం జరుగుతూ ఉంది. వారందరికీ కూడా ఈ అమౌంట్ని మన అందరి సమక్షంలో ఈరోజు అప్పచెప్పడం జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరూ ఈ సంవత్సరం మటుకే చాలని చెప్పి తను చెప్పాడు. ఇప్పటికే చిన్నగా వ్యాపారం చేయడానికి తన కృషి తను చేస్తున్నాడు. ఇలా ఎవరికైనా ఇబ్బంది ఉంటే మమ్మల్ని మీ చదువులకి వాటికి కాకుండా మీ ఎదుగుదలకి, మీ ఆర్థిక ఎదుగుదలకి మమ్మల్ని అడిగినట్లయితే మీ వ్యాపారాభివృద్ధిలో మాకు తోచిన సాయాన్ని అందిస్తాం. ఇక్కడి నుంచి ఎంతకాలం మనం చదువుకి కానీ ఆపరేషన్ కానీ ఇస్తే అది ఆరోస్తేనే పోతుంది. అలా కాకుండా మీ ఎదుగుదలకి ఏదైనా వ్యాపారం పెట్టుకొని దాన్ని సహకరించమని అడిగితే దానికి మా వంతుగా మా సహాయ సహకారం అందిస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క మిత్రుడికి, సోదరుడికి, నా సోషల్ మీడియా ద్వారా నాకు రెస్పాండ్ అయినటువంటి వారికి ప్రత్యేకంగా 25,000 రూపాయలు ఇచ్చిన సుజాత గారికి, జ్ఞానకోడేశ్వర గారి జ్ఞాని గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.